రైతులకు సమస్య వస్తే గ్రామాల్లో ఒక్క అధికారి కూడా ఉండరన్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి. సమస్యలను చెప్పుకోవడానికి పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ప్రతి గ్రామానికి గ్రామ రెవెన్యూ అధికారిని నియమిస్తే గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. భూమిపై అవగాహన ఉన్న మాజీ అధికారులతో కమిటీ వేస్తే భూ సమస్యలు తీరుతాయన్నారు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. ఖైరతాబాద్లో మార్పు రావాలి, భూమాత ఎలా ఉండాలనే అంశంపై జరిగిన సమావేశంలో పలువురు పాల్గొన్నారు. గ్రామాల్లో చెప్పడానికి ఎవరు లేరు. ఇప్పుడు మొత్తం భూమికి సంబంధించిన అన్నీ కూడా ఏమైనా సమస్యలు ఉంటే తహసీల్దార్ దగ్గరికి పోవాలి. తహసీల్దార్ దగ్గర పవర్స్ లేవు, అధికారాలు లేవు. అందుకని ఆయన ఏం చేస్తారో పైకి పంపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరన్నా అధికారులకు లంచాలు ఇస్తే మార్చేస్తున్నారు, పేర్లు మార్చేస్తున్నారు, భూములు మార్చేస్తున్నారు. ఆయన 4 ఎకరాలు 3 ఎకరాలు ఉందని రాస్తున్నారు, 3 ఎకరాలకు 5 ఎకరాలు రాస్తున్నారు. అంత గందరగోళం ఉంది. అట్లా మారకుండా ఇవి ఎలక్ట్రానికల్లీ అంటారు, ఎలక్ట్రానికల్లీ ఫిక్స్ చేసేయాలి. సో క్లియర్గా రైతులకి స్థానికంగానే సమస్య వచ్చినప్పుడు అక్కడే పరిష్కార మార్గం అయ్యేటట్టుగా అధికారిని, ఒక రెవెన్యూ అధికారిని పెట్టి ఆ రెవెన్యూ అధికారి ద్వారానే, అంటే ఉదాహరణకి గ్రామ రెవెన్యూ అధికారి ఉంటాడు. ఈ గ్రామ రెవెన్యూ అధికారి తిరగాలి రైతుల గురించి, అందుకని రైతులు తిరగొద్దు. సో ఒక మొత్తానికైతే గ్రామ స్థాయి పరిష్కారం జరగాలి. రైతులకి సంబంధించిన సమస్యల్ని ఈ గ్రామ రెవెన్యూ అధికారి మాత్రమే తహసీల్దార్ దగ్గరికి పోతాడా, కలెక్టర్ దగ్గరికి పోతాడా, లేకపోతే సీసీఎల్ హైదరాబాద్ పోతాడా, ఎట్లా పోతాడా అనేది. సో ఆ రకంగా ప్రభుత్వము ఒక విధానం తీసుకురావాలి. సో అట్లాగే కలెక్టర్లకి పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి, తహసీల్దార్లకి పూర్తిగా శిక్షణలు ఇవ్వాలి దీని మీద. ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ ఇప్పటికీ తహసీల్దార్లకి చాలామంది తెలియదు దాని గురించి. భూమి హక్కు ఉన్న వాళ్ళకి తాతలు తండ్రులు వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ అప్పటికే పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ ఉన్న వాళ్ళకు కూడా పుస్తకం రాకపోవడం చాలా ఇబ్బంది పడ్డారు. మనకందరికీ బాగా తెలుసు భూమి పైన రైతుకి ఎంత ప్రేమ ఉంటుందో. 2 ఎకరాల భూమి ఉంటే దాన్ని చాలా గొప్పగా అనుకుంటాడు. అది నిజంగా భూమి తనది కానప్పుడు చాలా బాధపడతాడు. సో ఇది జరిగినప్పుడు మెజారిటీ అందరూ కూడా దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తుల పర్వం మొదలైపోయింది. ఏదేమైనా లక్షల మంది భూమి హక్కు కలిగి ఉండి వ్యవసాయం చేస్తున్న పుస్తకాలు రాలేదు, కానీ ఆ ప్రభుత్వానికి ఓట్లు మాత్రం పడ్డాయి. ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత సాదిక్ అలీ లాంటి పెద్దలు కానీ వేదిక పైన ఉన్న చాలామంది స్వచ్ఛంద సంస్థలుగా అప్పటి నుంచి రైతుల వెనకాల నిలబడి మీరేం భయపడకండి మేము ఉన్నాము అనే పద్ధతిలో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం మార్పిడి వరకు కూడా పనిచేస్తున్న సందర్భం. నిజంగానే కొంత ఊరట కలిగింది వాళ్ళకి. సునీల్ లాంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది ఎంతోమంది నిష్ణాతులైన రెవెన్యూ చట్టంలో బాగా అనుభవం ఉన్నోళ్ళు. సాదిక్ అలీ గారికి కూడా బాగా అనుభవం ఉంది ఇందులో. సో ఈ విధంగా మొదలై ఇప్పటికి వచ్చేటప్పటికి అనేక చిక్కులు ఏర్పడ్డాయి. ఈరోజు తెలంగాణ విముక్తి అయింది. ఒక నిజామాబాద్ పోయినట్టుగానే ఉంది. అయితే గొప్ప విషయం ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి. ఫార్మాసిటీ భూములన్నీ గుంజుకోవడం, 48,000 ఎకరాల భూములు గుంజుకున్నాయి. కేసీఆర్ను ఉత్తగా వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే మళ్ళీ వస్తాడు, మళ్ళీ రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు కూడా తెలంగాణలో ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ వేయాలి. వేసి నేరస్తులను వదిలిపెట్టొద్దు, శిక్షలు వేయాలి. న్యూరంబర్గ్ ట్రయల్ లాంటి ట్రయల్ ఇక్కడ కూడా చేయాలి. ఎవడెవడు ఏమేమి చేసిండు, ఐఏఎస్ ఆఫీసర్లందరూ దొంగలుగా మార్చారు. అంతకుముందు మంచివాడు ఉన్నప్పుడు దొంగలేదు. వాడు కేసీఆర్ ఎటువంటి వాడు, కేటీఆర్ ఎటువంటి వాడు అంటే ఆవుకు మాంసం నేర్పుతాడు, మాంసం కూడా చెప్తాడు, పులికి గడ్డిదని నేర్పుతాడు. అటు ఇటు చేస్తారు, ఇటు గడ్డి చేస్తారు. ఇన్ని దొంగ పనులు చేసినవాడు గడ్డితోనే వదిలిపెట్టద్దు. శిక్షలు పడాలి, దండన ఉండాలి, దండుగా ఉండాలి, కక్కించాలి, అన్ని కక్కించాలి. వాడి నుంచి దండుగ లేకుండా వాడు అధికారం పోయింది కదా పోనీలేని అనుకుంటే మళ్ళీ మనం పిచ్చోళం అవుతాం. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. ఎటర్నల్ విజిలెన్స్, నిత్య జాగరూకత. తెలంగాణ పౌర సమాజం మళ్ళీ తెలంగాణ వీరుల్లాగా ఉండాలి. తెలంగాణ రైతాంగ పోరాటంలో ఎంత శౌర్యం చూపించినామో అటువంటి శౌర్యం ఇప్పుడు కూడా చూపించాలి. లేకపోతే మనం పిచ్చోళం అయిపోతాం, జోకర్లం అవుతాం. మనకు వచ్చే సమాజం ఉంచదు. మనం అనుకునేది ఏంటంటే భూములు, ఆదివాసుల భూములు కూడా లాక్కున్నారు. ఆదిలాబాద్కు చెందిన ఒక మహిళ, ఒక ట్రైబల్ ఉమెన్ దరఖాస్తు చేసుకోవడం కొరకు నానా తిప్పలు పడింది. అది ఆన్లైన్లోనే దరఖాస్తు చేయాలని పోర్టల్లో ఉంది. మనం పేపర్ మీద రాస్తే నడవదు.
ఒక రైతు కష్టాన్ని పేపర్ మీద చెప్తే నడవది, ఆన్లైన్ చేయాలి. ధరణి చెప్పింది అది ఆన్లైన్. అంటే సమస్య చెప్పుకోవడానికి వినడానికి ధరణి పోర్టల్ నో. నేను వినాను, నాది నాకే. సేమ్ కేసీఆర్ టైం. నేను వినను, నాది నాదే, కరెక్ట్. అది ధరణి పోర్టల్. ఇక రైతుకి అర్థం కాలేదు. 2 సార్లు చూసిండు, 3 సార్లు చూసిండు. ఎవరు చెప్పుకోవాలంటే ఆన్లైన్లో చేసుకుంటేనే దరఖాస్తు. ఆన్లైన్లో కాకుండా మాన్యువల్గా ఇస్తే దరఖాస్తు లేదు. ఇది సంగతి. ఇప్పుడు ఈ కమిటీలో చిత్తు కాగితం మీద రాసిన నా రైతు చిత్తు కాగితం మీద అక్షరాలు రాసిన తీసుకోవాలి ఈ కొత్త ప్రభుత్వం. అయితే ప్రొసీడింగ్స్ ని మీలాంటి జడ్జిల స్థాయిలో ఉంచి ప్రజలకు మేలు కలిగేటట్టు ధరణిని తీసుకురావాలని ఈ వర్క్ షాప్ నిర్వహిస్తున్నాం. దీంట్లో వచ్చినటువంటి అభిప్రాయాలను క్రోడీకరించి 2-3 రోజుల్లో CCLAకు కలిసి దరఖాస్తు మా అన్ని ఇచ్చి అభిప్రాయాలు అక్నాలజ్మెంట్ తీసుకొని వస్తాం. వచ్చిన తర్వాత మీతో కేసు వేపిస్తాం, మీరే కేసు వేయాలి, అవి చేయాలని నిమ్మనారాయణ గారే మాట్లాడుతున్న అడ్వకేట్గా